అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటని ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? ధర్మరక్షణ దురంధరుండ, సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఉన్నవి. ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని నేను కూడా అటులనే యోచించింది. కానీ వచ్చి చాకిరి చేయిసాలమని వారు పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మిత్రమా, మాకు గద లేచుటలేదని రంభా ఊర్వశి మేనకులకు తెలియజేయకు. ఈ రహస్యం మన మధ్య ఉండనివ్వు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. అయ్యో అబ్బా అమ్మా, నడుము నిరుంది. బ్రహ్మ తదాస్తు అన్నాడు, అది వరమా శాపమా? ఏమైననేమి మనము మానవులమైనట్లేనా? అయినట్టే, లేనిచో నడుములెట్లు విరుగురు. ఎవరయ్యా మీరు? పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఎమ్ముండా లేదు, గిమ్ముండా లేదు. పక్కెళ్ళవయ్యా. చిత్రగుప్త, జాగ్రత్త జాగ్రత్త. ఏమి మానవులు మనలను సంహరించదరా? ఏమి సాధారణందా? ఏమి నీ అహంకారం? మా లోకం రమ్ము, నిన్ను ఖర్చురా చెంద రాశాలే పోవయా. మరీ చూసిద్రా, రంభ ఊర్వశి మేనగల వలె ఈ భూలోకపు అప్సరసలు వీరిని మన లోకమునకు రప్పించవలను. అటులనే పిలిపించడం.
వీరాంగనలు. చిత్రగుప్త ఏమది? అబ్బా ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది? నాకు రెండు మాదిరిలుగానున్నది. అబ్బా నీరసముగా ఉన్నది. ఇక నే తాళ అర్థమైందండి. మానవులకున్న పెద్ద జబ్బే ఇది. ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. ఏమది? దీనినే ఆకలి అంటారు. అదే వాళ్ళకున్నది, మనకు లేనిది. మరి ఇప్పుడు ఏమి చేయుట? ఆకలికి విరుగుడు అన్నము తినుటే. అదిగో భోజనము తయారట, అన్నసత్రం. రండి, ఈ ఆకలి రోగంను కుదుర్చిద్దాం. ఏమిటయ్యా అది? వంకాయ కూర. ఎవరిది సార్ షూటింగ్? ఏముందా? పిలుస్తాను ఏ పిక్చర్లో ఈ వేషం అని. అబ్బా ఏమది? రాయి. ఏమయ్యా, అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది. రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా? తిందిరా కాలం పాపము పండినది. ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి. కానిము కానిము. అన్నదాత సుఖీ భవ. ఏంటి టీవీ చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు ఎందుకు? ఎందుకా? తిన్న తిండికి. ఇదేమన్యాయమయ్యా? సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయినది. నేను పట్టుకుంటా. ఇది ధర్మసత్రమా? మరి ఇది హోటల్. మరి అట్లా డబ్బులు ఇస్తావా? పోలీసులు పిలవమంటావా? ఏముందా? అయ్యా తొందర పడకండి, ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏమిటయా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసినవి డబ్బులే కదా? అవును. నీ కురవారిని మాతో పంపము, డబ్బులు ఇచ్చి పంపేదము. అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా 10 రూపాయలు ఇస్తారు పట్టారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఎంత ఇచ్చారు? ఇదిగో కదా. ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరైనా ఇత్తడి అని కావాలంటే తనిఖీ చేసుకోండి. కూర్చోండి. అసలైన మేలిం బంగారం. ఓహో, వజ్రాలు, వైడూర్యాలు. దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా? అయితే పద. ఎంత కావాలి? ముందు 10 రూపాయలు వాడు మొహన్ పడాయి. కూల్ డ్రింక్ రావు. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 10,000. ఆగండి సార్, తమరు 10 సార్లు రావాలి, మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే ఎలాగండి? లేకపోతే ఏమిటయ్యా 10,000 ఇస్తావా? 10,000 లాల్చంద్ర 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతనికి వచ్చింది. 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? అలాగే సార్, తమరు కూర్చోండి. చిత్రగుప్త ఈ దర్భలెందులకు? బాగుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రంగా ఉంది. అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త ఇక్కడమ్మ పోదాం. చిత్రగుప్త గద పోయినప్పటి నుంచి ఏమీ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుకర కొని పెట్టదు.
అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే. అరే కొంచెం అలా ఉన్నారే. సూచిత్రా, ఈ వాహనం ఎంత చక్కగా ఉన్నదో. ఓపింటా వింపాల. ఆ దున్నపోతు మీద ఎంతకాలం తిరుగుతారు. ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే వెంటనే కొనేదాం.